పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండి. ఇక మనం రెండో అంశానికి వెళితే ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల జాతర త్వరలో మొదలు కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వివిధ రకాల కార్పొరేషన్లు, తర్వాత కొన్ని డైరెక్టర్లు అండ్ టీటీడీ బోర్డు లాంటి పెద్ద వ్యవస్థలు, ఇటువంటి వాటి అన్నిటికీ సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే ఎక్సర్సైజ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కూటమిలో ఉన్న జనసేన అండ్ బీజేపీ ఈ పార్టీల మధ్య కూడా చర్చలు జరిగాయి. కొన్ని విషయాల్లో కంక్లూజన్కి వచ్చారు. ఇంకా కొన్ని పదవుల విషయంలో ఏదో మధ్య మార్గంగా ఏదో మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలకి వాటా ఉండేలాగా పదవులు పంచుకోవడం అనేది జరుగుతూ ఉంది అని ఏదో చర్చలు వార్తలు వస్తున్నాయి. మరి ఏంటనేది మనకి క్లారిటీ లేదు. కానీ మొత్తం ఇది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఇది బహుశా దీని గురించి భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. నామినేటెడ్ పోస్టుకు సంబంధించి భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. సో ఏంటి, నామినేటెడ్ పోస్టు చాలా ఉంటాయి, వందల్లో ఉంటాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ని 56 మినీ కార్పొరేషన్లుగా చీల్చారు కులాల వారీగా. దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటేమో బీసీలని విడగొట్టి పాలించన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, కులాల వారీగా విడగొట్టి రాజకీయం చేస్తున్నాడని. కొంతమంది ఏమో కులానికి ఒక కార్పొరేషన్ ఉంటే మంచిదే కదా, ఆ కులానికి ఒక మంచి ఇది ఉంటుంది, ఒక బలం దొరుకుతుంది, తర్వాత డెవలప్మెంట్కి, ఆ కుల అభివృద్ధికి, వెనకబాటుతనాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుందని కొంతమంది వాదించిన మాట వాస్తవం, నో డౌట్. కానీ నిధులు ఎక్కడిచ్చారు? నిధులు ఇవ్వలేదు కదా. ఆ తర్వాత ఆ కార్పొరేషన్లకి ఎవరినైతే చైర్మన్లుగానో లేకపోతే డైరెక్టర్లుగానో నియమించారో వాళ్ళకి కనీసం కార్యాలయాలు కూడా లేవు కూర్చోవడానికి. అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 56 కార్పొరేషన్లు, ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్, 5, 6, 10 మంది డైరెక్టర్లు. ఇంతమందికి పదవులు ఇవ్వడం అని అంటే ఏదో పదవులు ఇచ్చామని చెప్పుకోవడం తప్ప వాళ్ళకి ఏమాత్రం అధికారాలు లేవు, విధులు లేవు, నిధులు లేవు. సో ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్స్ని ఏం చేయబోతున్నారు? వీటితో పాటు జిల్లాల వారీగా చాలా చిన్న పెద్ద డీసీసీబీలని, డీసీఎంఎస్లని, ఇట్లాంటి రకరకాల పదవులు చాలా ఉంటాయి. తర్వాత మార్కెట్ కమిటీలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి, డైరీలు. వీటన్నిటి మీద ఎలాంటి కసరత్తు జరుగుతుంది? ప్రత్యేకించి మెయిన్గా ఉండే కార్పొరేషన్లు కానీ, సపోజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, మైనింగ్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. ఇటువంటి చెబుతూ పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మినరల్ డెవలప్మెంట్ కానీ చాలా ఉంటాయి. దాదాపు ఒక 150 దాకా ఉన్నట్టున్నాయి ఇటువంటివన్నీ. వీటిల్లో బడ్జెట్లో నిధులు పెట్టే కార్పొరేషన్ ఉంటాయి, 100 కోట్లు, 200 కోట్లు. పోస్టులు 9,000 కార్పొరేషన్. పోస్టులు అన్నీ కలిపి రాష్ట్రాల వారీగా, రాష్ట్రం వారీగా, జిల్లాల వారీగా తీస్తే ఉంటాయి, వేలల్లోనే ఉంటాయి. సో వీటన్నిటి మీద పెద్ద కసరతే జరుగుతుంది. చాలామందికి ఇది ఒక ఉపాధి. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలామంది టికెట్ ఆశించి తెలుగుదేశంలో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా. వాళ్ళకి ఏదో కాంపెన్సేట్ చేయాలి. అలాగే జనసేనలో చాలామంది పోటీ చేద్దాం అనుకుని పొత్తు వల్ల చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి. అలాగే బీజేపీలో సరే ఎవరి బలం ఎంత పక్కన పెడితే ఆశావాహులు ఉంటారు ఖచ్చితంగా. ఓడిపోతామని తెలిసిన వాళ్ళు కూడా, తెలిసి కూడా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు గుర్తింపు కోసం. సో అలాంటి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి. సో వీళ్ళందరి కోసం